ప్రకాశం జిల్లా కనిగిరి ఆర్యవైశ్య యువకుడిపై ఎస్ఐ అనుచిత ప్రవర్తన ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. మంత్రి బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఘటనకు బాధ్యుడైన ఎస్ఐని ఇప్పటికే వీఆర్కు పంపించారన్నారు. బాధితుడిని హోంమంత్రి ఫోన్లో పరామర్శించారు. ఘటన జరిగిన వెంటనే ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఎస్పీతో మాట్లాడారని తెలిపారు. కుదిల్లో ఒక పొరపాటున ఒక సంఘటన జరిగింది. ఆర్యవైశ్య వ్యాపారుల మీద అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ యొక్క దుందుడుకు చర్యల్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా గ్రహించింది. సంఘటన జరిగిన రోజే మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఉగ్ర నరసింహారెడ్డి గారు వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య సోదరులతో మాట్లాడడం, అదేవిధంగా ఎస్ఐని కూడా మందలించి వారి మీద చర్యలు తీసుకోమని చెప్పి జిల్లా ఎస్పీ గారికి తెలియజేయడం జరిగింది. ఎస్పీ గారు తిరుపతి నుంచి వచ్చిన తర్వాత వారిని వీఆర్ కూడా పిలవడం జరిగింది. మీరు చేయకపోయినా మార్కాపురం జిల్లా ఇచ్చాం, అయినప్పటికీ కూడాను ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఏదో విధంగా లబ్ధివంతుల ప్రయత్నాలు మానుకోండి. మీ యొక్క స్వలాభం కోసం కులాల్లో చిచ్చులు రేపట్టే పరిస్థితులు, కులాలను రెచ్చగొట్టే పరిస్థితులు మానుకోండి. కనిగిరి నగర పంచాయతీ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రవర్తన శ్రీధర్. నేను ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇచ్చిన సమస్య కొంచెం ఎక్కువగా ఉందని నాకు తెలిసింది. గౌరవ శాసనసభ్యుల వారు కూడా నాకు వచ్చిన వెంటనే చెప్పారు, ఇక్కడ వాటర్ సమస్య ఎక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కొంచెం ఈ ప్రజలు మైనారిటీస్ ప్రజలు ఎక్కువగా ఉన్నారు, కొంచెం కష్టపడి వాళ్ళ కోసం పని చేయాలి, మీరు ఇక్కడ శానిటేషన్ని ముఖ్యంగా మీరు దృష్టి సారించాలి. శాసనసభ్యుల వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కనిగిరి మున్సిపాలిటీలో ప్రతి పని పేదవాడికి కానీ బడుగు అందరికీ కూడా ప్రతి పనిని దగ్గరుండి పని చేసి పంపిస్తాను. మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే వెంటనే పని అయ్యింది, మాకు తిప్పుకోవట్లేదు, ప్రతి పని